కల్వకుంట్ల కవిత. నాకు కూడా టైం వస్తుంది, నేను కూడా ఏదో ఒక రోజు సీఎం అవుతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అంటున్నారు. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె ఈ విషయంపై గట్టిగానే మాట్లాడారు. తాను సీఎం అయితే 2014 నుంచి జరిగిన అన్ని విషయాలపై విచారణ చేయిస్తానని తెలిపారు. తనపై ఆరోపణలు చేసిన వారికి లీగల్ నోటీసులు పంపుతారని హెచ్చరించారు. నిజానికి కవిత మనసులో ఏముంది? ఆమె అన్నంత పని చేస్తుందా? కవిత సీఎం వ్యాఖ్యల పర్యావసనాలేంటి? ఇప్పుడు చూద్దాం. ఒకరోజు నేను కూడా ముఖ్యమంత్రి అవుతా కదా, అప్పుడు చెప్తా అంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులను, అదే పార్టీకి చెందిన మాజీ నాయకురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తన ఇంటి వివాదాన్ని ప్రజల వివాదంగా సృష్టించారన్న వాదన ఉన్నా, విమర్శలు వస్తున్నా ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రజా సమస్యలపై పోరాటం అంటూనే తన సొంత రాజకీయాలపైనే ఆమె దృష్టి పెట్టారని కూడా కొందరు నేతలు వ్యాఖ్యానించారు. తాజాగా కాంగ్రెస్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నేతలు ఎలాంటి కామెంట్లు చేసినా పర్వాలేదు, కవితపై అసలు నెటిజన్లు ఏమంటున్నారు? ఎందుకంటే కవిత అనుకుంటున్నట్టుగా ఆమె ముఖ్యమంత్రి కావాలంటే నెటిజన్ల సహకారం కూడా ఉండాలి, వారి అభిప్రాయాలు కూడా కావాలి. సో నెటిజన్లు ఏమనుకుంటున్నారన్నది ఇంపార్టెంట్. ఈ క్రమంలో కవిత వ్యాఖ్యలపై దాదాపు 12,000 మందికి పైగా నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ ఇలా సోషల్ మీడియా మాధ్యమాలన్నింటిలోనూ నెటిజన్లు రియాక్ట్ అయ్యారు. మెజారిటీ నెటిజన్లు కవితపై సెటైర్లు వేశారు. ఇక రాష్ట్రంలో లిక్కర్ బిజినెస్ చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. ఇక మరికొందరు అయితే కవిత కూడా జగన్మోహన్ రెడ్డి లాగా సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారని అన్నారు. జగన్ కూడా జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత కసితో ముఖ్యమంత్రి పీఠం కోసం కష్టపడ్డారు. ఇప్పుడు కవిత కూడా అదే తరహాలో వ్యవహరిస్తున్నారని, మంచిదేనని కొందరు ఎద్దేవా చేశారు. మరికొందరు ఉట్టికెగరలేనమ్మా అంటూ ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారని అన్నారు. ఇక మెజారిటీ నెటిజన్లు మాత్రం కేసీఆర్ ఇరుకున పడతారని, కవిత ముఖ్యమంత్రి అయితే ముందుగా కేసీఆర్ ని జైలుకు పంపిస్తారా అని ప్రశ్నించారు. ఇక ఒకరిద్దరు కవిత ముఖ్యమంత్రి అయితే మహిళలకు మరింత స్వేచ్ఛ వస్తుందని ద్వంద్వార్థాలు తీశారు. ఎక్కువ మంది కవితను రాజకీయ నాయకురాలుగా కాకుండా కేసీఆర్ తనయగానే గౌరవిస్తున్నామని చెప్పడం మరో కొసమెరుపు. ఇక ఇంకొందరు ఇదొక రాజకీయ గేమ్ అని వ్యాఖ్యానించారు. మొత్తంగా కవిత వ్యాఖ్యలను నెటిజన్లు పెద్దగా సీరియస్ అనుకోకపోవడం గమనార్హం. కల్వకుంట్ల కవిత. నాకు కూడా టైం వస్తుంది, నేను కూడా ఏదో ఒక రోజు సీఎం అవుతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అంటున్నారు. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె ఈ విషయంపై గట్టిగానే మాట్లాడారు. తాను సీఎం అయితే 2014 నుంచి జరిగిన అన్ని విషయాలపై విచారణ చేయిస్తానని తెలిపారు. తనపై ఆరోపణలు చేసిన వారికి లీగల్ నోటీసులు పంపుతారని హెచ్చరించారు. నిజానికి కవిత మనసులో ఏముంది? ఆమె అన్నంత పని చేస్తుందా? కవిత సీఎం వ్యాఖ్యల పర్యావసనాలేంటి? ఇప్పుడు చూద్దాం. ఒకరోజు నేను కూడా ముఖ్యమంత్రి అవుతా కదా, అప్పుడు చెప్తా అంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులను, అదే పార్టీకి చెందిన మాజీ నాయకురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తన ఇంటి వివాదాన్ని ప్రజల వివాదంగా సృష్టించారన్న వాదన ఉన్నా, విమర్శలు వస్తున్నా ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రజా సమస్యలపై పోరాటం అంటూనే తన సొంత రాజకీయాలపైనే ఆమె దృష్టి పెట్టారని కూడా కొందరు నేతలు వ్యాఖ్యానించారు. తాజాగా కాంగ్రెస్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నేతలు ఎలాంటి కామెంట్లు చేసినా పర్వాలేదు, కవితపై అసలు నెటిజన్లు ఏమంటున్నారు? ఎందుకంటే కవిత అనుకుంటున్నట్టుగా ఆమె ముఖ్యమంత్రి కావాలంటే నెటిజన్ల సహకారం కూడా ఉండాలి, వారి అభిప్రాయాలు కూడా కావాలి. సో నెటిజన్లు ఏమనుకుంటున్నారన్నది ఇంపార్టెంట్. ఈ క్రమంలో కవిత వ్యాఖ్యలపై దాదాపు 12,000 మందికి పైగా నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ ఇలా సోషల్ మీడియా మాధ్యమాలన్నింటిలోనూ నెటిజన్లు రియాక్ట్ అయ్యారు. మెజారిటీ నెటిజన్లు కవితపై సెటైర్లు వేశారు. ఇక రాష్ట్రంలో లిక్కర్ బిజినెస్ చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. ఇక మరికొందరు అయితే కవిత కూడా జగన్మోహన్ రెడ్డి లాగా సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారని అన్నారు. జగన్ కూడా జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత కసితో ముఖ్యమంత్రి పీఠం కోసం కష్టపడ్డారు. ఇప్పుడు కవిత కూడా అదే తరహాలో వ్యవహరిస్తున్నారని, మంచిదేనని కొందరు ఎద్దేవా చేశారు. మరికొందరు ఉట్టికెగరలేనమ్మా అంటూ ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారని అన్నారు. ఇక మెజారిటీ నెటిజన్లు మాత్రం కేసీఆర్ ఇరుకున పడతారని, కవిత ముఖ్యమంత్రి అయితే ముందుగా కేసీఆర్ ని జైలుకు పంపిస్తారా అని ప్రశ్నించారు. ఇక ఒకరిద్దరు కవిత ముఖ్యమంత్రి అయితే మహిళలకు మరింత స్వేచ్ఛ వస్తుందని ద్వంద్వార్థాలు తీశారు. ఎక్కువ మంది కవితను రాజకీయ నాయకురాలుగా కాకుండా కేసీఆర్ తనయగానే గౌరవిస్తున్నామని చెప్పడం మరో కొసమెరుపు. ఇక ఇంకొందరు ఇదొక రాజకీయ గేమ్ అని వ్యాఖ్యానించారు. మొత్తంగా కవిత వ్యాఖ్యలను నెటిజన్లు పెద్దగా సీరియస్ అనుకోకపోవడం గమనార్హం. కల్వకుంట్ల కవిత.
నాకు కూడా టైం వస్తుంది, నేను కూడా ఏదో ఒక రోజు సీఎం అవుతానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అంటున్నారు. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె ఈ విషయంపై గట్టిగానే మాట్లాడారు. తాను సీఎం అయితే 2014 నుంచి జరిగిన అన్ని విషయాలపై విచారణ చేయిస్తానని తెలిపారు. తనపై ఆరోపణలు చేసిన వారికి లీగల్ నోటీసులు పంపుతారని హెచ్చరించారు. నిజానికి కవిత మనసులో ఏముంది? ఆమె అన్నంత పని చేస్తుందా? కవిత సీఎం వ్యాఖ్యల పర్యావసనాలేంటి? ఇప్పుడు చూద్దాం. ఒకరోజు నేను కూడా ముఖ్యమంత్రి అవుతా కదా, అప్పుడు చెప్తా అంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులను అదే పార్టీకి చెందిన మాజీ నాయకురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తన ఇంటి వివాదాన్ని ప్రజల వివాదంగా సృష్టించారన్న వాదన ఉన్నా, విమర్శలు వస్తున్నా ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రజా సమస్యలపై పోరాటం అంటూనే తన సొంత రాజకీయాలపైనే ఆమె దృష్టి పెట్టారని కూడా కొందరు నేతలు వ్యాఖ్యానించారు. తాజాగా కాంగ్రెస్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నేతలు ఎలాంటి కామెంట్లు చేసినా పర్వాలేదు, కవితపై అసలు నెటిజన్లు ఏమంటున్నారు? ఎందుకంటే కవిత అనుకుంటున్నట్టుగా ఆమె ముఖ్యమంత్రి కావాలంటే నెటిజన్ల సహకారం కూడా ఉండాలి, వారి అభిప్రాయాలు కూడా కావాలి. సో నెటిజన్లు ఏమనుకుంటున్నారన్నది ఇంపార్టెంట్. ఈ క్రమంలో కవిత వ్యాఖ్యలపై దాదాపు 12,000 మందికి పైగా నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ ఇలా సోషల్ మీడియా మాధ్యమాలన్నింటిలోనూ నెటిజన్లు రియాక్ట్ అయ్యారు. మెజారిటీ నెటిజన్లు కవితపై సెటైర్లు వేశారు. ఇక రాష్ట్రంలో లిక్కర్ బిజినెస్ చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. ఇక మరికొందరు అయితే కవిత కూడా జగన్మోహన్ రెడ్డి లాగా సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారని అన్నారు. జగన్ కూడా జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత కసితో ముఖ్యమంత్రి పీఠం కోసం కష్టపడ్డారు. ఇప్పుడు కవిత కూడా అదే తరహాలో వ్యవహరిస్తున్నారని, మంచిదేనని కొందరు ఎద్దేవా చేశారు. మరికొందరు ఉట్టికెగరలేనమ్మా అంటూ ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారని అన్నారు. ఇక మెజారిటీ నెటిజన్లు మాత్రం కేసీఆర్ ఇరుకున పడతారని, కవిత ముఖ్యమంత్రి అయితే ముందుగా కేసీఆర్ ని జైలుకు పంపిస్తారా అని ప్రశ్నించారు. ఇక ఒకరిద్దరు కవిత ముఖ్యమంత్రి అయితే మహిళలకు మరింత స్వేచ్ఛ వస్తుందని ద్వంద్వార్థాలు తీశారు. ఎక్కువ మంది కవితను రాజకీయ నాయకురాలుగా కాకుండా కేసీఆర్ తనయగానే గౌరవిస్తున్నామని చెప్పడం మరో కొసమెరుపు. ఇక ఇంకొందరు ఇదొక రాజకీయ గేమ్ అని వ్యాఖ్యానించారు. మొత్తంగా కవిత వ్యాఖ్యలను నెటిజన్లు పెద్దగా సీరియస్ అనుకోకపోవడం గమనార్హం.